వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. భూ వివాదంలో ఎస్ఐ వేధిస్తున్నాడని ఆరోపిస్తూ సూర్యాపేట కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతుండగా గరిడేపల్లి మండలం కల్మల చెరువుకి చెందిన విద్యార్థిని సహా 4 పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేశారు. కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చినా కూడా పోలీసులు భూమి మీదకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, న్యాయం చేయమని అడిగితే ఎస్ఐ ₹1,00,000 లంచం డిమాండ్ చేస్తున్నాడని ఆరోపిస్తూ కలెక్టరేట్ కార్యాలయంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు బాధితుల నుండి పెట్రోల్ బాటిల్ లాక్కొని బాధితులను సముదాయించారు. బాధితులు మీడియాతో మాట్లాడుతూ తక్షణమే మా భూములు మాకు ఇప్పించి రక్షణ కల్పించాలని, లేనిచో మాకు చావే శరణ్యమని అధికారులు గుర్తించి మాకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈరోజు గ్రీవెన్స్ డే కారణంగా కలెక్టరేట్కి వచ్చి మేము ఎన్ని సంవత్సరాలు తిరిగినా కానీ మాకు న్యాయం జరగకపోతే సార్ దగ్గరకు వచ్చి మా మొర వినిపించుకున్నాం సార్. అయినా కానీ ఇంకా అటు ఇటు తిప్పించే ప్రయత్నం చేసిరు. ఆ బాధతో మాకు ఎటు పోయినా న్యాయం జరగదనే బాధతోనే మేము ఈరోజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించినాం సార్. వేరే సార్ వాళ్ళు వచ్చి ఆపి మమ్మల్ని ఈ ఒక్కసారికి ఆగండి, మళ్ళీ ఇంకోసారి కూడా జరగకపోతే మేము ఇట్లనే చేసుకుంటాం సార్. అధికారులు భరోసా మీది చేస్తాంలేండి, మీది అధికారంగా మీకుంటే మేము చేసే ప్రయత్నం చేస్తాం అనేసి చెప్పారు సార్. మండలం గరిడేపల్లి, జిల్లా సూర్యాపేట జిల్లా. కొన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మా నాన్నగారి పేరు మీద పట్టా పాస్బుక్లు ఉన్నాయి, తెలంగాణ పాస్బుక్లు వచ్చినాయి. సివిల్ కోర్టుకి వెళ్ళినాము, సివిల్ కోర్టులో పోలీస్ ప్రొటెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాము. మేము మా భూమి అనే ఎస్ఐ కాడికి పోయి ఆర్డర్ తెచ్చుకున్నాక ఎస్ఐ కాడికి పోయినాక 3వ తారీఖు తీసుకొచ్చినాము. 3వ తారీఖు తీసుకొచ్చిన కానీ పోలీసు చుట్టూ తిరుగుతూనే ఉన్నా. నేను 1 నెల రోజుల నుంచి తిరుగుతున్నా కానీ అధికారం పట్టించుకోకుండా నేను డిఎస్పీ కాడికి పోయినా, సిఐ కాడికి పోయినా, అక్కడికి పోయినా కానీ ఏ ఆధారం లేకుండా ఉట్టి పనులట్టయితే రా బాబు నీకు పని కాదు, ₹1,00,000 అయితే పని అయ్యేది మీకు, మీరు మీ పేదలను చూడడం ఎవరిని చూడము అంత అని మమ్మల్ని మీద రివర్స్ కేసు పెట్టడం మమ్మల్ని జరిపించి, అందుకోసం ఏ అధికారి కాడికి పోయినా కానీ మమ్మల్ని పట్టించుకోలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు మేము సావటమా బతకటమా అని కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి మేము పెట్రోల్ పోసుకొని మేము సస్తాం. ఇంకా మా బతుకులు మాకు బయట రావు. ఏ అధికారి చెప్పినా, ఏ ఎమ్మెల్యే చెప్పినా, ఏ అధికారి చెప్పినా మాకు బయటికి భాస్కారం లేదు. మా ఊరోళ్ళు ఫోన్లు చేసి చెప్పడం వల్ల సిఐ గారికి, ఎస్ఐ గారికి ఫోన్ చెప్పడం, రేపు రారా మాపు రారా అని మా ఇబ్బంది పెట్టడం వల్ల మాకు ఇసుకు పుట్టి మాకు అన్నం తినక 5 రోజుల నుంచి కూడు పువ్వు లేకుండా సుధార్ పనికి పోయి, ఆ పనికి పోయి, ఈ పనికి పోయి లక్షలు తీసుకొచ్చి ఊళ్ళో అప్పులు తీసుకొచ్చి నేను పెట్టి నాకు ప్రాణం మీద ఉంది. నా ఇల్లు కొంపలు అమ్మే కాడికి నాకు చేసుకొచ్చారు సిఐ గారు, ఎస్ఐ గారు కూడా. నేను అందుకోసం నీ పెట్రోల్ పోసుకొని చేస్తే నా పిల్లలన్నా బాగుపడతారేమోనో, వాళ్ళన్నా బాగుపడతారేమో ఎస్ఐ గారి కాడికి వచ్చి నేను లెక్క చెప్పినా కానీ ఎవరు నా పరిస్థితులు ఎవరు ఉండేటట్టు లేరు. కలెక్టర్ ఆఫీస్ కాడికి గతంలో కూడా 10 సంవత్సరాల నుంచి కూడా కలెక్టర్ ఆఫీస్కి తిరిగినా, ఎంఆర్ఓ ఆఫీస్కి తిరిగినా, ఎంఆర్ఓ కూడా మన రీసెంట్గా మనం ఏం చేసిన సర్వే కూడా పెట్టిండు. ఎంఆర్ఓ కూడా నాకు 2 ఎకరాల భూమి ఉంది అని సర్వే కూడా చెప్పింది. మళ్ళీ తిక్కల లెటర్ పెట్టి ఎస్ఐ గారు తిక్కల లెటర్ పెట్టి నీ పూర్వంలో లేదు, నీవు చేయట్లేదని